హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. హాఫ్ కిలో చికెన్, కారం, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, ఒక ఎగ్, మైదా, చికెన్ మసాలా, డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్. పదండి వీటిని చక్కగా మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. నేను ముందుగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్ని బాగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం పొడి, 2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చికెన్ మసాలా ఫ్లేవర్ కోసం కొంచెం వేసేసుకుందాం. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. వీటన్నిటిని మ్యాగ్నేట్ చేసుకుందాం. మీరు గెస్ చేయండి, నేను ఒక్క వస్తువు వేయలేదు ఇందులోని, లాస్ట్లో వేస్తాను. చూసారా, మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా. ఇందులో ఫుల్ ఎగ్ అనేది వేసేసుకోవాలి. ఫుల్ ఎగ్ వేసేసుకున్నాం కదా. ఇందులో 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం, 2 టీ స్పూన్ మైదా వేసుకుందాం. ఇందులో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, గట్టితనం వచ్చేస్తుంది, అందుకోసమని నేను మైదా యాడ్ చేశాను. వీటన్నిటిని చక్కగా మ్యాగ్నేట్ చేసుకుందాం. మీరు మ్యాగ్నేట్ చేసుకొని 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాఫ్ట్గా ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. చూడండి నేను ఎంత బాగా కలిపిస్తున్నాను. నేను ఒకటి వేయలేదన్నాను కదా, ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎక్కడైనా స్కిప్ చేశారనుకో ఏదైనా మిస్సింగ్ అయితే చికెన్ పకోడా రెసిపీ పాడవుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారా, ఇలా మ్యాగ్నేట్ చేసుకొని నేను 5 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను. చూడండి 5 అవర్స్ అయిన తర్వాత తీసి చూద్దాం ఎంత బాగుందో. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం మనం. ఇది నాన్ వెజ్ ఐటెం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి ఆయిల్. ఇందులో కాస్త ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది కదా, స్లిమ్ చేసి
ఇప్పుడు ఒక్కొక్క పీస్ అనేది వేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచండి, ఎందుకంటే హైలో ఉంచితే పైకి వేగిపోతుంది, లోన వేగదు, పచ్చితనం ఉంటుంది కాబట్టి. నేను పర్ఫెక్ట్ కొలతలతోని నేను చికెన్ పకోడా రెసిపీ అనేది చెప్పాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వేగిపోయిందో. ఎక్కువ హై ఫ్లేమ్లో మనం వేపుకున్నాం అనుకో పచ్చిదనం ఉంటుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. చూడండి క్రిస్పీగా వేగిపోయేవి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ వేపేసుకుందాం. ఎంతసేపు మ్యాగ్నేట్ చేసి ఉంచితే అంత రుచిగా వస్తాయి. వెంటనే మ్యాగ్నేట్ చేసి వెంటనే అంటే వేపించుకున్నారనుకో ఆ టేస్ట్ రెస్టారెంట్ టేస్ట్ అనేది మీకు రాదు. మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా అయ్యాయో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.